తనను దూషించడమే కాంగ్రెస్ సర్కారు విధానంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశం ఆయన పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని అన్నారు కేసీఆర్. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. భవిష్యత్తులో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు నేర్పుతుందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందన్నారు. సర్కారు 2 ఏళ్లలో తీసుకొచ్చిన ఒక్క పాలసీ కూడా భూమి రియల్ ఎస్టేట్ కు సంబంధించిందే అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. తమ హయాంలో రైతు చేను వద్దకు యూరియా చేరుకునేదని, నేడు బస్తా యూరియా కోసం కుటుంబమంతా క్యూలో నిలబడే పరిస్థితి నెలకొందని అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను అసెంబ్లీలో ప్రశంసించారన్నారు కేసీఆర్. పథకం వ్యయ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్టుగా తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తోందన్నారు. ఇప్పటికే బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేశారన్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యాంలను పేల్చివేస్తున్నారని విమర్శించారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్. కాగా సాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీనికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సతీష్, కేసీఆర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఒక ఉద్యమ ప్రణాళికను కూడా ఆయన రచిస్తున్నారు. ఏంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తనని ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తనని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది అనే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా దాంతోపాటుగా చాలా కీలకమైనటువంటి మరొక వ్యాఖ్య కూడా చేశారు. తన చావు కోరుకుంటుంది ఈ ప్రభుత్వం అనేటటువంటి వ్యాఖ్యలను కూడా కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఆ పథకాలకు సంబంధించి గతంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ ఈ ప్రభుత్వం తీసివేయాలని చూస్తుంది. దాంట్లో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ని పూర్తిగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేసింది అనే విషయాన్ని కేసీఆర్ లోపల ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలతో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కేసీఆర్ సభలో చెప్తున్నారు. తనని అంటే ప్రభుత్వం ఏ విధంగా కేసీఆర్ని తనని దూషిస్తుందని చెప్పడంలో భాగంగా తనని కేవలం ఒక వ్యక్తి టార్గెట్గా, కేసీఆర్ టార్గెట్గానే మాట్లాడుతున్నారు. తనని ఎప్పటికైనా భయపడను ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. తనని కావాలని కార్నర్ చేసి మాట్లాడుతుంది. తన పేరు మీదనే మొత్తం రాజకీయం చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుందని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే రైతులకు సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా రైతులు యూరియాకు సంబంధించి గతంలో మనం అధికారంలో ఉన్న సమయంలో ఇంటికి వచ్చేది, చేను దగ్గరికే డైరెక్ట్గా యూరియా వచ్చేది. కానీ ఇప్పుడు యూరియా కోసం రైతు కుటుంబం మొత్తం కూడా క్యూ లైన్లో నిలబడి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అని కేసీఆర్ చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి పథకాలని తీసివేస్తుంది, కానీ దాంతోపాటు కొత్త పథకాలని ఒక్కటి కూడా తీసుకురాలేదని కేసీఆర్ చెప్పారు. మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ గతంలో తీసుకొచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అప్పుడు ఉన్న ఏదైతే 2 లక్షలు ఉన్నటువంటి లిమిట్ని తాను 5 లక్షలు చేశారని, అంటే పాత ప్రభుత్వం చేసిన పథకాలని మళ్ళీ కంటిన్యూ చేయాలి. కానీ ఈ విధంగా పథకాలని ఎత్తివేయడం ద్వారా పేదలకు, ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా ఇబ్బంది జరుగుతుందనేది కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు చెక్ డ్యాంలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు పేల్చివేశారు. రైతుల కోసం తాము నిర్మించినటువంటి చెక్ డ్యాంలను పేల్చివేయడం ఏంటి, అసలు ఇంతకైనా దారుణమైన పరిస్థితి ఏదైనా ఉంటుందా అని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వీటితో పాటు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాటా, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా రాలేదు, ఆ వాటా పూర్తిగా
ఆ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టాడలేదు, అందుకోసం తెలంగాణ ఆ రైతులకు ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి కావలసిన వాటా రావడానికి కొట్లాడకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. ఆ విషయానికి సంబంధించి ఇప్పుడు ఒక కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ కార్యాచరణకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నారు. సమావేశం ముగియగానంటే మరొక 30 నుంచి 40 నిమిషాల్లో సమావేశం కూడా ముగియబోతుంది. తర్వాత 5 గంటలకు మీడియాతో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. మొత్తం నేతలకు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపై కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. దీంతోపాటు ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ఏదైతే ఆ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్తున్న నీటి కోటా విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్తున్న ఆ బీఆర్ఎస్ ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంది. ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బహిరంగ సభల రూపంలో ఇలా ప్రజల్లోకి వెళ్తారా, లేకుంటే కేసీఆర్ స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారనేది అయితే మరికొద్దిసేపట్లో తెలియబోతుంది.